ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 134వ కీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉండిద్ది కదండి. మరి మనం ఆశీర్వదించబడాలి అంటే సమస్తాన్ని సృజించిన దేవాతి దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనము కూడా కొన్ని పనులు చేయాలండి. అదేమిటంటే దేవుని యొక్క మాటను మనము వినాలి. దేవుని యొక్క మాటను వినకుండా, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించకుండా, మన ఇష్టానుసారంగా నడుచుచు, మనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ, మరి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే ఎలాగ చెప్పండి? అవును కదా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తామో, అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు. ఆయన ప్రకారంగానే బయలుదేరి వెళ్ళాడు. ఆయన ప్రకారంగా ఏ పనైతే చెప్తే మరి అదే విధంగా అబ్రహాము చేశాడు. కాబట్టి గొప్ప దీవెనలను, ఆశీర్వాదములను అబ్రహాము తన జీవితంలో పొందుకున్నాడండి. మనము కూడా అబ్రహాము వలె దేవుని యొక్క మాటను వినాలి. వినటమే కాదండి, మనము చేసే ప్రతి ఒక్క పనిలో శ్రద్ధ, భయము, భక్తి కలిగి కష్టపడి పని చేయాలి. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, ఏమిటంటే వారికి కష్టపడటం అనేది ఇష్టం ఉండదు. కూర్చుంటే అన్నీ కూడా వారి దగ్గరకు వచ్చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు, కానీ ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే మనము కష్టపడి పని చేస్తామో అప్పుడే దీవించబడతాము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, తన పనిలో నైపుణ్యత కలిగిన వాడిని చూసారా, వారంట రాజుల ఎదుటికే తేబడతారంటండి. కాబట్టి మీరు చేసే పని ఏదైనా, మీరు వెళ్తున్నటువంటి ఏ ప్రదేశమైనా సరే, నువ్వు ప్రతి ఒక్క చోట్ల ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే నమ్మకముగా కష్టపడి దేవుని యొక్క పనిని మనము చేయాలి. అంతేకాకుండా ముఖ్యముగా ఆయన మనలను ఆశీర్వదించాలి, మన యొక్క ప్రార్థన వినాలి, మన ప్రార్థనకు జవాబును పొందుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి పాపములను, దోషములను, ప్రతి ఒక్క అతిక్రమములన్నిటిని కూడా విడిచిపెట్టాలండి. మరి అతిక్రమములను దాచుకొని వాడు వర్తిల్లడు, వాటిని విని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనలో ఉన్నటువంటి సమస్త విధమైన అతిక్రమములను కానీ, ప్రతి ఒక్క పాపములను, వాటన్నిటిని కూడా విసర్జించేసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మనము విడిచిపెట్టేస్తామో అప్పుడే మనము ఆశీర్వదించబడతాము, ఉన్నతముగా ఎదుగుతాము. శ్రమలలో దేవుణ్ణి దూషించకుండా మనము విశ్వాసముతో నిలబడాలండి. మరి యోబు గారికి అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో దేవాది దేవుణ్ణి దూషించలేదు. నాలోనే పాపం ఉందేమో, నాలోనే ఏదైనా దోషం ఉందేమో అని చెప్పి యోబు అనుకున్నాడే కానీ ఎన్నటికీ తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, వేదనలను బట్టి, శోధనలను బట్టి ఎప్పుడూ కూడా దేవాది దేవుణ్ణి యోబు దూషించలేదు. కాబట్టే తను పోగొట్టుకున్న దానికన్నా కూడా రెండంతల ఆశీర్వాదములను, దీవెనలను తన జీవితంలో పొందుకున్నాడండి. ఈరోజు నిన్ను కూడా సమస్తాన్ని సృజించిన ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాలి అంటే, నీ యొక్క కుటుంబము ఆశీర్వదించబడినదిగా ఉండాలి అంటే శ్రమలలో దేవుణ్ణి దూషించకుండా మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము విశ్వాసముతో నిలబడాలండి. అంతేకాకుండా ఈ లోకంలో ఉంటున్న వ్యర్థమైన వాటి యందు ఏటి మీద కూడా మనస్సు పెట్టకుండా, కపటముగా మనము ప్రమాణము చేయకుండా, శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన ఇష్టానుసారంగా నడుస్తారో వారినందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడండి, దీవిస్తాడు. నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా క్రమము తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ వినయ మనస్సుతో, మరి నమ్మకముతో, విశ్వాసముతో, పరిశుద్ధత కలిగి దేవాతి దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు మాత్రమే నీ ప్రార్థనలు, నీ యొక్క అర్పణలు దేవుడు అంగీకరిస్తాడండి. నీ జీవితంలో ఏది నీకు కొదువుగా ఉందో ప్రతి ఒక్క కొదువును కూడా ఆయన తీర్చివేసి తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా కూడా, ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో వాటికన్నా కూడా నీకు ఏది ముఖ్యమో, ఏది ఇస్తే నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావో వాటన్నిటిని కూడా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబాల పట్ల జరిగిస్తాడు. అటువంటి ఆశీర్వాదములను, దీవెనలను మనము పొందుకోవాలంటే ఆయన మాటను వినాలండి. మన యొక్క పాపములను
విడిచిపెట్టాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము నడవాలి. విశ్వాసముతో భక్తి కలిగి ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి దూషించకుండా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మనము ఆయనకి అప్పగించుకుంటే పరిశుద్ధత కలిగి మనలో ఉన్నటువంటి సమస్త విధమైన కల్మషములన్నిటిని కూడా తీసివేసుకొని మన యొక్క ప్రార్థనలతో యాచనలతో ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయనకి మనం అర్పణలో సమర్పిస్తామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి సమస్తాన్ని సృజించిన దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కోరుకున్న దానికన్నా కూడా నిన్ను గొప్పగా దీవిస్తాడు. కనుక అటు ఆశీర్వాదములను దీవెనలను నువ్వు నేను మనందరి జీవితాలలో కుటుంబాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, జీవాధిపతి, మహిమోన్నతుడా, మహిమ కలిగిన మా గొప్ప రాజా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన కృపగలిగిన నామమునకై సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము మీకు మాత్రమే అర్పించుచున్నాము తండ్రి. మీరు మేళ్ళ జరిగిస్తున్న మేలులకై మీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. కుటుంబాలలో మీ యొక్క కార్యములను మీరు జరిగించుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా దేవా, బిడ్డలు వారి యొక్క విషయమే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతగానో నా తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు. మేమందరం కూడా వారి గురించి ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో గొప్ప కార్యములు మీరు దయచేయండి. అనారోగ్యములతో బాధపడుచున్న బిడ్డలున్నారు తండ్రి, స్వస్థత విడుదల మీరు అనుగ్రహించండి. మరుముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుచు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలున్నారు. వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుంచి, ప్రతి ఒక్క అప్పుల సమస్యల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి. వారికి ఉద్యోగాలలో మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకుంటున్న బిడ్డలున్నారు, మంచి జ్ఞానంను తెలివిని దయచేయండి. మరి ముఖ్యంగా యవ్వనస్తుల విషయమై ప్రార్థిస్తున్నాము నా తండ్రి. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అని వాక్యం సెలవిస్తుంది. దేవా, యవ్వన ప్రాయంలో మీ యొక్క కాడి మోయుట సులువు తండ్రి. అటువంటి మనస్సును, అటువంటి ఆలోచనలను బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి హృదయంలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. వారి యొక్క మనస్సులను సిద్ధపరచండి. వారి యొక్క మనోనేత్రములను వెలిగించి ఆత్మీయ స్థితిలో పడిపోకుండా, దిగజారిపోకుండా ఉన్నతముగా ఎదిగే భాగ్యంను ప్రతి ఒక్కరికి మీరు కలుగచేయమని వేడుకుంటున్నాం. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైనటువంటి మేలులను, గొప్ప కృపను వారి పట్ల, వారి కుటుంబాలలో, బిడ్డల జీవితాల్లో కలుగ చేసే మీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవపెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు దేవా, వారికి గర్భద్వారములను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ప్రతి ఒక్క కార్యము కొరకు, వారి జీవితాలలో వివాహాల కొరకు గృహములు కట్టుకుంటున్న వారు ఉన్నారు. వారందరి పట్ల మేలులను, అత్యధికమైనటువంటి ఆశీర్వాదములను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తారని సెలవిస్తున్న తండ్రి దేవా, నీ చిత్త ప్రకారంగా నడుచుటకు, మీ మాట ప్రకారంగా బ్రతుకుట మాకు నేర్పించి మీరిచ్చే ఆశీర్వాదములను, దీవెనలను పొందుకొనుటకు పాత్రులుగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించు.